ఎవరైనా సరే జీవితంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నప్పటికీ మంచి జీవితాన్ని గడపవచ్చు. చాణక్యనీతి ప్రకారం ఎవరైనా పేదరికంలో జీవించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే అలాంటి ఇబ్బందులను సులభంగా దాటవచ్చు. దీనికోసం ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాలను స్పష్టంగా ఏర్పాటు చేసుకోవాలి. ఆ లక్ష్యాలను సాధించడానికి ప్రణాళికను రూపొందించుకోవాలి. ఇలా చేయడం వలన ఎవరికైనా ప్రయోజనకరంగా ఉంటుంది. చాణక్యనీతి ప్రకారం జీవితంలో స్పష్టమైన లక్ష్యాన్ని కలిగి ఉండటం వలన ఏకాగ్రతతో ప్రేరణతో ఉంటారు. సంయమనం కోల్పోకుండా ఉంటారు. దీని కారణంగా ప్రత్యర్థులు ఇరకాటంలో పడతారు. మిమ్మల్ని ప్రేరేపించి ముందుకు నడిపించే వ్యక్తులతో స్నేహం చేయడం ఉత్తమం. ఒక విధమైన విలువలు, లక్ష్యాలను పంచుకునే వ్యక్తులతో పరిచయం లాభదాయకం. అదే సమయంలో పురోగతికి ఆటంకం కలిగించే ప్రతికూల ప్రభావాలను నివారించవచ్చు. నిరంతరం నేర్చుకోవడానికి ప్రయత్నించండి. వ్యక్తులందరూ జీవితాంతం నేర్చుకునే మనస్తత్వాన్ని అలవర్చుకోవాలి. ఎల్లప్పుడూ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కొత్త ఆలోచనలతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలను తీసుకోవాలి. నిరంతర అభ్యాసం మిమ్మల్ని ముందంజలో ఉంచుతుంది. సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకునేలా ఆ పరిస్థితులు చేస్తాయి. గోప్యతను కాపాడుకోండి. గోప్యత, విచక్షణకు గల ప్రాముఖ్యతను అర్థం చేసుకోండి. గోప్యమైన సమాచారాన్ని అనవసరంగా ఇతరులతో పంచుకోవద్దు. ఇలా చేయడం వలన ఎప్పుడైనా మీకు వ్యతిరేకంగా ఉపయోగించబడుతుంది లేదా మీ పురోగతికి హాని కలిగించవచ్చు. భావోద్వేగాల నియంత్రణ, క్రమశిక్షణ కలిగి ఉండడం. భావోద్వేగాలను నియంత్రించే నేర్పు జీవితంలో విజయానికి చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. తాత్కాలిక భావోద్వేగాలు లేదా కోరికల ద్వారా ప్రభావితం కాకుండా హేతుబద్ధమైన నిర్ణయాలు తీసుకోవడానికి స్వీయ నియంత్రణను పాటించండి. దీంతో మీరు ఖచ్చితంగా జీవితంలో విజయం సాధిస్తారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. జీవితంలో హాని కలిగించాలనే ఉద్దేశంతో ఎవరైనా స్నేహం చేయి చాచినట్లయితే అలాంటి వారి పట్ల ఎవరైనా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారు తమ స్వలాభం కోసమే స్నేహం చేసి అవకాశం దొరికినప్పుడు మోసం చేస్తూ తప్పించుకుంటారు. దీని కారణంగా అనేక సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు.